హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కొన్ని రోజుల వీడియోకి వెళ్ళే ముందు నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఓకే అండి, ఈరోజు మనం ఫ్రాన్స్ బిర్యానీ చేయబోతున్నాం. దానికి గాను మంచిగా కడుక్కున్న ఫ్రాన్స్, అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ మొత్తం కూడా పెరుగు మొత్తం కూడా వేసేసి చక్కగా కలిపేసి ఫస్ట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇది నానేలోపు నేను బాస్మతి రైస్ శుభ్రం కడిగి ఇలా నానబెట్టుకున్నానండి. ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బాండి తీసుకుని తగినంత ఆయిల్ వేసేసుకుని అందులో బిర్యానీ ఆకు, అలాగే యాలకులు, లవంగాయలు వేసేసి ఇవి కొంచెం వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుని వేసి కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో ఏంటంటే చక్కగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి వీటన్నిటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఎసరు తగినంత వాటర్ పోసేసుకుని ఉప్పు కూడా వేసి మూత పెట్టేద్దాం, పక్కన మరిగిపోతుంది. ఈలోపు ఇంకొక గిన్నె తీసుకుని దాంట్లో ఏంటంటే ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రొయ్యల మిశ్రమం వేసేసి చక్కగా మూత పెట్టేసుకుంటే పక్కన కూర మగ్గిపోతుందండి. ఈలోపు ఎసరుగా అయిపోయింది, రైస్ కూడా వేసుకున్నాము. ఇటు పక్కన అన్నం ఉడికిపోతుంది, ఒక పక్కన కర్రీ కూడా ఉడికిపోతుంది. ఈ కూర మొత్తం బాగా దగ్గరకు వచ్చేయాలండి, వాటర్ అంతా పోయి. చూసారు కదా చక్కగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేయండి. అంతేనండి, ఇంకా ఇది రెడీ అయిపోయింది. ఇది మనం ముందుగా అన్నం ఉడికిపోయింది కదా, మొత్తం 99% ఉడికింది. అన్నంలో వేసి చక్కగా నీట్గా సైడ్ నుంచి ఒక్కసారి అలా నీట్గా కలుపుకొని మూత పెట్టేసేయండి. అంతే, మూత పెట్టి సిమ్లో పెట్టేసుకోండి. కొత్తిమీర వేసేసుకొని పుదీనా అదంతా వేసేసుకొని ఓకేనా. పక్కన రైస్ కూడా అయిపోయింది కూడానండి. చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయింది మొక్క కూడా. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఇంట్లో మనకి రెస్టారెంట్ స్టైల్లో ఫ్రాన్స్ బిర్యానీ తయారైపోయింది. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోతో కలుస్తాను, అంతవరకు చూస్తూ ఉండండి.